హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీ స్టార్ గౌతమ్. ఎస్ ఈ రోజు మనం వైజాగ్ గోడా పార్క్ లో ఉన్నాము. బేసిక్ ఈ రోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య న్యూస్ పేపర్ గానీ సోషల్ మీడియా గానీ ఎక్కడ చూసుకున్నా ఎప్పుడు హాట్ టాపిక్ ఏమన్నా ఉన్నదంటే ఏపీ పాలిటిక్స్. సో ఈ రోజు మన గోడా పార్క్ లో బేసిక్ గా జనాల దగ్గరకు వచ్చి పాలిటిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను. సో చూద్దాం జనాలు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. బ్రో స్మాల్ మాది ఈస్టర్ గౌతమ్ అని యూట్యూబ్ ఛానల్ బ్రో. బేసిక్ గా రీసెంట్ గా ఎలక్షన్స్ అయ్యాయి కదా. ఎలక్షన్స్ అయిన తర్వాత టీడీపీ గెలిచింది. సో బేసిక్ గా జనాలందరూ పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చెప్పి అంటున్నారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ గానీ ఏంటి, ఏమనంటారు? ఆయన మంచితనం అందరూ చెప్పుకుంటున్నారు ఇప్పుడు. మంచితనం అందరూ చెప్పుకుంటున్నారు అంటారా? మన వైజాగ్ వాళ్ళు అందరూ వైజాగ్ క్యాపిటల్ అవుతుంది అనుకుంటున్నారు కదా. ప్రీవియస్ గా అయితే వైజాగ్ క్యాపిటల్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు కదా. మరి ఇప్పుడు అమరావతి షిఫ్ట్ అయ్యింది క్యాపిటల్, అండ్ వైజాగ్ ఏమో ఇస్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర, వైజాగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర. ఆంధ్రాకి ఒక క్యాపిటల్ కావాలి, అందరూ బాగుపడాలి అంతే. వైజాగ్ వాళ్ళు ఒక్కలే బాగుపడాలి అని మాకు ఎప్పుడూ లేదు. అమరావతి వాళ్ళు మాత్రమే రావాలి, వాళ్ళు మాత్రమే బాగుపడాలని వాళ్ళకి లేదు. మనందరం ఒకటే, ఆంధ్ర వాళ్ళందరూ అందరూ ఒకలాగే ఉండాలనుకున్నాము. సో ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్లాన్ తో వచ్చారు. మధ్యలో అది ఆగింది, ఇప్పుడు మళ్ళీ. థ్యాంక్ యూ భయ్య. హాయ్ బ్రో. రీసెంట్ గా పాలిటిక్స్ ఫాలో అవుతాం. రీసెంట్ గా ఎలక్షన్స్ అయ్యాయి కదా. ఎలక్షన్స్ లో టీడీపీ గెలిచింది కూటమి వల్ల. రీసెంట్ గా లైక్ పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ వల్ల ఈ రోజు కూటమి వచ్చింది. ఆయన గేమ్ చేంజర్ 100% పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. ఓకే. వైజాగ్ పీపుల్ కి ప్రీవియస్ గా జగన్ ఏమో క్యాపిటల్ వైజాగ్ చేస్తాము అని చెప్పి చెప్పారు కదా. అండ్ ఇక్కడ మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత అమరావతికి షిఫ్ట్ చేశారు, అండ్ వైజాగ్ ని ఫైనాన్షియల్ క్యాపిటల్ గా చేస్తాము అని చెప్పి చెప్పారు. సో దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు? చాలా మంది వైజాగ్ కి ఉండుంటే బాగుందేమో అని ఐడియా. 100% క్యాపిటల్ చేసినా చేసిపోయినా వైజాగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని ఎవరు ఆపలేరు. క్యాపిటల్ తో సంబంధం లేదు. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్. రీసెంట్ గా పాలిటిక్స్ చూస్తున్నారా, ఫాలో అవుతున్నారండి? రీసెంట్ గా టీడీపీ గెలిచింది కదా. ఈ టీడీపీ విజయం వెనకతల పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చెప్పి అంటున్నారు. సో బేసిక్ గా దాన్ని బట్టి మీరు మీ ఒపీనియన్ ఏంటి దానికి? పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, మరి ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు అంతా పిల్లలకి జాబులన్నీ మంచి చెడ్డ అన్ని చెప్తున్నారు కదా. చూద్దాం ఫర్దర్ గా ఆయన ఏం చేస్తారు. మన వైజాగ్ కి క్యాపిటల్ వస్తది అని చెప్పి అనుకున్నారు కదా. అమరావతికి క్యాపిటల్ అనౌన్స్ చేశారు, అండ్ వైజాగ్ ని ఫైనాన్షియల్ క్యాపిటల్ గా చేస్తా అన్నారు. సో దాన్ని బట్టి ఇప్పుడు చాలా మంది వైజాగ్ కూడా క్యాపిటల్ ఉండుంటే బాగుంటది అని చెప్పి అనుకుంటున్నారు కదా. సో మీరేమనుకుంటున్నారు? వైజాగ్ క్యాపిటల్ వస్తే బాగుంటది అని అనుకుంటున్నాం. అది మరి అమరావతి వచ్చినా ఓకే, ఏదైనా పర్వాలేదు. ఏదైనా ఓకే అంటే ఏదైనా ఓకే. థ్యాంక్ యూ. ఇది వైజాగేనా? వైజాగ్ ప్రీవియస్ గా లైక్ వైజాగ్ క్యాపిటల్ అవుతుంది అన్నారు. మరి ఇప్పుడు అమరావతిని క్యాపిటల్ చేశారు, అండ్ వైజాగ్ ని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తానని చెప్పి చెప్పారు. చాలా మంది ఏంటంటే వైజాగ్ క్యాపిటల్ అయ్యి ఉంటే బాగుండు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏదైనా పర్లేదు, వైజాగ్ డెవలప్ అవుతుంది అని చెప్పి నమ్మకంతో ఉన్నారు. మరి మీరేమనుకుంటారు? డెవలప్ అవ్వడం బెటర్ కదా. క్యాపిటల్ విషయం మనకి అంత నాలెడ్జ్ లేదు. రీసెంట్ గా టీడీపీ గెలిచింది కదా. సో టీడీపీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చెప్పి వచ్చింది కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తను 10 years కష్టపడ్డాడు, కష్టం ఫలితం. మీది వైజాగేనా? వైజాగ్. ప్రీవియస్ గా జగన్ ఏమో వైజాగ్ క్యాపిటల్ చేస్తారని చెప్పి చెప్పారు, అండ్ ఆఫ్టర్ విన్నింగ్ ఏమో టీడీపీ అమరావతి క్యాపిటల్ చేస్తారని చెప్పారు. చాలా మంది వైజాగ్ వాళ్ళు వైజాగ్ క్యాపిటల్ అయ్యి ఉంటే బాగుండు అని థాట్ వచ్చింది. అంటే కొంతమంది అంటారు కదా. యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ వైజాగ్ కొన్ని చేస్తే కొన్ని ఇప్పుడు రెంట్లు గా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడంటే ఫైనాన్షియల్ గా చేస్తాను కదా, ఐటీ ప్రకారం చేస్తాను కదా. అది చాలు. అమరావతి చేసుకుంటాడా గుంటూరు చేసుకుంటా మనకు అనవసరం. థ్యాంక్ యూ బ్రదర్. అదే అండి, రీసెంట్ గా ఎలక్షన్స్ అయ్యాయి కదా. ఎలక్షన్స్ అయిన తర్వాత రీసెంట్ గా. సో ఎలక్షన్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చెప్పి టాక్ వచ్చింది కదా. సో దాని మీద ఒపీనియన్ ఏంటండి? పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అన్న వచ్చింది కదా, దాని మీద ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? ఏం చేంజ్ నిజంగా అంతే. ఏముంది, ఇప్పుడు అంతా మారిపోయింది కదా. దీని వల్ల మార్చాడు మొత్తం అంతా. పవన్ కళ్యాణ్ వల్ల మొత్తం ఊపి వచ్చింది. మీది వైజాగ్ అన్న? ప్రీవియస్ గా అయితే క్యాపిటల్ వైజాగ్ వస్తుంది అనుకున్నారు. వైజాగ్ కాదు, రాకూడదు. అమరావతి కరెక్ట్. ఎందుకు అనుకుంటున్నారు అమరావతి కరెక్ట్? ముందుగా అనుకున్నారు. 33,000 ఎకరాలు సేకరించి ముందుగా అనుకున్నారు. అక్కడే బోల్డ్ అంత పెట్టుబడి పెట్టారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు వేరే దగ్గర పెడతామంటే మళ్ళీ బోల్డ్ డబ్బు అవుతుంది. ఇప్పటికే మనం చాలా వెనకబడి ఉన్నాం డబ్బుల్లోనే, ఆర్థిక పరంగా వెనక్కి ఉన్నాం మనం. అంచేత అక్కడ ఆల్రెడీ అనుకున్నారు కాబట్టి అది కంటిన్యూ అవడమే కరెక్ట్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా జనాల రెస్పాన్స్ ఎలా ఉందో మన ఏపీ పాలిటిక్స్ కోసం అండ్ వైజాగ్ క్యాపిటల్ కోసం. సో I hope you all like this video. For more interesting videos, subscribe to my channel.